మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు. ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని, ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలోనే ఎవరికి కూడా కనబడడం లేదు. ప్రభుత్వం అంటే కేవలం దోసుకోవడానికి దాచుకోవడానికి మనకు వచ్చే సాధనం అని అనుకుంటారు వీళ్ళందరూ కూడా. ఎవరి వాడు కుటుంబ సభ్యుల్ని ప్రవేశపెట్టుకొని ఏ రకమైన రాజ్యాంగ పదవి లేకుండా, అధికార పదవి లేకుండా, ప్రజాప్రతినిధుల పదవి లేకుండా అధికారులను భయపెట్టిస్తూ, అధికారులను వాడుకుంటూ కొంతమంది చిన్న చిన్న వాటికి లొంగిపోయే అధికారుల్ని వెంట పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం యొక్క అధికారం ఏంది, ప్రభుత్వం యొక్క విధులేంది అన్నది కూడా ఎవరికి సోయలేదు. ఇంకా అందులోనే కొంతమంది పాపం ఎన్నికల్లో ఓడిపోయో లేదా ముఖ్యమంత్రి దగ్గర ప్రాపకం లేకనో, ఇంట్లోకి పోయే అవకాశం లేకనో అనాథల్లాగా అనామకుల్లాగా పడి ఉంటున్నారు అక్కడక్కడ శబరి లాంటి వాళ్ళు. ఈ అనామకులు, ఈ అనాథలు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఈ వాస్తవానికి ఒక మొరటి సామెత ఉంది ఊళ్ళలో చెప్పాలంటే, కానీ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని, విలేజ్ మ్యారేజ్ డాగ్స్ బిజీ అని. ఈయన ప్రభుత్వంలో లేడు, ఈయనకు సంబంధం లేదు, ఈయనకు సోయి లేదు, యాడునో కూడా తెలియదు. నేనేంటి ఇల్లే కానీ మీరన్నా ఎప్పుడన్నారు విన్నారా? రిపోర్టర్లు ఒక 5 నెలల నుంచి ఆయన పేరెక్కడన్నా గిట్లా వచ్చి మాట్లాడి ఏదో చేత మాటలు. పాపం మన మీడియా మిత్రులు కూడా గయ్యంతో పనికిమాలిన చేత మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఏదో సంచలన ఆరోపణలు. నేను మాట్లాడుకోరట ఆయన ఇప్పుడు వాస్తవానికి ఆయన గురించి. మీరు ఒకటే దాని మీదనే వాడు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము, ఎంక్వైరీలు అనే మాట తప్ప, కేసులు, కోర్టులు, ఎంక్వైరీలు, విచారణలు అనే పదం తప్ప ఇంకోటి ఏమన్నా విన్నారా ఎప్పుడన్నా మీరు? 14 నెలలు అయిపోయింది. ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి? ముఖ్యమంత్రికి ఎట్లా మంచి మాటలు రావు. ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఆయన బాంబులు పిలుస్తూ ఉంటాడు, ఇంకోటి అంటాడు, వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు, ఎవరి బాంబు వాడిని ఎత్తని వేసుకుంటారు. ఆయన మనమే బాంబులు వేస్తారంటే ఆయనకే బాంబు పెట్టారు కిందంగా 10 మంది ఎమ్మెల్యేలు తగిలి. ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కుక్కలు చింపిన విస్తరలాగా చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. ఏం ఎంక్వైరీ చేస్తాడు? ముందు ఎంక్వైరీ చేస్తాడు, సిఐడి ఎంక్వైరీ, సిఐఏ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో, దాన్ని పిలుచుకో వీలైతే. ఇక మీ సిఐడీలు, మీ విచారణలన్నీ కనపడతానే ఉన్నాయి ప్రజలకు. కానీ 14 నెలల నుంచి మీరు వేసింది పీకింది ఇక కొత్తగా ఇప్పుడు అది తెచ్చుకో, తెలివేడవాలే. కేటీఆర్ తీసుకురాలే శాసనసభకు. ఈ సిఐడి కేసు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి మీదే పెట్టాలి. ఈ ముఖ్యమంత్రి పట్టుకొచ్చి చూపించాడు. మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పాడు లెక్క. ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి. ఆయన ఏమైనా ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు. గాలం పెట్టుకో, ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వాళ్ళ మీద చేయి. అంత తెలివేసింది వీళ్ళకు. అది బాజాబ్తా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది. గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంసీహెచ్ఆర్డి తెలుసా? దానికి అర్థమేమైనా? మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ, అభివృద్ధి సంస్థ, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంస్థ. అది రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ. ఇవన్నీ మానవులకు సంబంధించిందే కాబట్టి మానవుల అభివృద్ధి సంస్థలను పెడతారు. ఆ జ్ఞానం కూడా లేని మనుషులు వీళ్ళు. ఏం జరిగింది? ఎంక్వైరీ చేయాల్సి వస్తే నీ మీద, మీ మీదే చేయాలని, ముఖ్యమంత్రి మీద, ఈ మంత్రుల మీద. ఎందుకంటే మొన్న శాసనసభలో శాసన మండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించిన సూచించి, దీని ప్రకారం బీసీలం ఎక్కున్నాం, మీ ప్రకారం మా 16 లక్షల మంది బీసీలను చంపేసిరా మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలిసి అని చెప్పి అడిగే కాగితాలు చింపేసేసి తగలబెడితే
తెలియదు దాన్ని పట్టుకొచ్చి బీజేపీ శాసనసభ్యుడు చూపించి అడిగాడు. దానికి నీ ముఖ్యమంత్రి అదే కాపీని పట్టుకొచ్చి ఇది నమ్మేది కాదు, ఇది అబద్ధంది, ఇది అసత్యంది, ఇది ఏందో అన్నాడు. పాపం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు చేసింది తప్పుల తడక సర్వే. ఎస్కేఎస్ సర్వే మీద ఒక చిన్న ఆరోపణ ఇక్కడ వచ్చిందా? ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి కూడా స్వచ్ఛందంగా పాల్గొనిపోయారు. ఎస్, మేము తెలంగాణ బిడ్డలం, మా అడ్రస్ ఇక్కడే ఉండాలి, మేము ముంబై బతకపోయినా ఆనాడు మీ దరిద్రం కాంగ్రెస్ పాలన వల్ల దుబాయ్ పోయినా ఇవాళ తెలంగాణ తెచ్చింది కేసీఆర్, మేము తెలంగాణ బిడ్డలుగానే మా పేర్లు ఉండాలి అని చెప్పి గర్వంగా వచ్చి నమోదు చేసుకొని పోయారు ఒకటే రోజు. నువ్వు ముండా సర్వే, నువ్వు చేసిన సర్వేకు ఇంటికి పోతే చెప్పులతో కొట్టేలు కొట్టారు ప్రజలు. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆడ తలకాయలు అడిగినా మీద మీ తలకాయలు వివరాలు ఇస్తాడు అవి అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి ఉన్నది కదా వీడియోలు. ఇంకా ఆ ముచ్చట ప్రజలందరూ నీ గురించి ఎవరిగా నువ్వు నన్ను సర్వే ఆడడానికి వచ్చినావు, నీ ఆధారం ఏంది, నువ్వేంది, నువ్వు ఎవరు అని అడిగింది. ఎవరో పొరాల్లో పంపితే నువ్వు పంపినావు దాని వాళ్ళని వీళ్ళను. ఇంకా సిగ్గులో కూడా చెప్పుకున్నాడు వాళ్ళ మంత్రి, కుక్కలు వాళ్ళు పెట్టారు మా ఊళ్ళో పోతే కాదు, నీ ముఖ్యమంత్రి మీదకి నీ మీకు కుక్కలు వదిలినట్టు ప్రజలు. ఈ ప్రతినిధి పోతే పంపితే నీ ప్రతినిధి మీద కుక్కలు వదిలిండు అంటే నీ మీద వదిలినట్టు సిగ్గుండాలి ఏమన్నా చెప్పుకోవడానికి. ఇంకా చేసే అన్ని సిగ్గుల పనులు సరేలేక చెప్పుకున్నాడు. ఇంకా వీళ్ళు ప్రభుత్వం నడుపుతారు, వీళ్ళ బొందా ఎవరికొనికి ఒక సోయి లేదు, ఒక పద్ధతి లేదు, ఒక బాధ్యత లేదు, ఒక కోఆర్డినేషన్ లేదు. మాకు రాదనుకుంటారు భాష. మేము మొదలు పెడితే మీ ముఖాలు ఎత్తుకొని తిరగలేరు. ఇంకనంటే ఎందుకంటే ఎంక్వైరీ చేస్తారట, అమ్ముండే చేస్తారట. నీ వెబ్సైట్ ఉండి ఎందుకు ఏమాయం చేసినావు? వెబ్సైట్ ఎందుకు పని చేసినావు? ఎవడు దొంగ నువ్వు కదా. ఇప్పుడు తాళం వేసుకుని ఎందుకు వేసుకున్నావు? అసెంబ్లీలో చర్చ కాగానే బయటికి పోయిండు ముఖ్యమంత్రి, అది తీసేది ఆర్డర్ చర్చ చెప్పొచ్చిండు. నిమిషాల మీద ప్రజలు చూస్తూనే ఉన్నారు, డౌన్లోడ్ చేసుకుంటూనే ఉన్నారు. టక్మని బంద్ అయిపోయింది. నవ్వుకుంటారు అసెంబ్లీలో అందరూ అటెండర్లు కానిచ్చి, ముక్కు మీద వేసుకుంటున్నాం. ఇదేం ప్రభుత్వం భయ్, గమ్మతున్నారు వీళ్ళు అని చెప్పి. ఇక ఇట్లా ఆడు పడుకున్నాడు, నిద్రపోయినాడు, కార్పొరేషన్ అక్కడ ఉన్నాడు, ఇంకోటి అక్కడ ఉన్నాడు, లేచి వచ్చి రేవంత్ రెడ్డికి నేను కూడా నాకు గుర్తు చేసుకొని చేసే చిల్లర మాటలు ఇవి. ఇవి బంద్ చేసుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, ఎందుకు తగ్గిందో చెప్పాలి, ఎందుకు వాళ్ళు నీ సర్వేలో పాల్గొనలేదో చెప్పాలి, నీ మీద నమ్మకం లేకనా ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి, లేదు మళ్ళొకసారి చెయ్యాలి. ఇది నువ్వు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు జనాభాను తక్కువ చూపించడం ద్వారా. రేపు పార్లమెంట్ సీట్లు రీఆర్గనైజ్ అయితే ఉన్న సీట్లు పోయే ప్రమాదం వచ్చింది. అసలే తక్కువ ఉన్నాం మనం సౌత్లో. మనం జనాభా నియంత్రణ అమలు చేయడం వల్ల, సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెచ్చిన చట్టాన్ని అమలు చేయడం వల్ల జనాభా అడ్డగోలు పెరగక మనం ఇప్పటికే నష్టపోయి ఉన్నాం. ఉన్న దాంట్లో కూడా ప్రతి మనిషిని నీ బిడ్డను నువ్వు లెక్కేసుకోవాలి. కానీ సో ఉండదు. ఒక కన్నతల్లిలాగా పుట్టిన పిల్లలు జారిపోతుంటే ఎత్తుకొచ్చుకుంటారు, శంకరని నెత్తులను పెట్టుకొని మోసుకొచ్చుకుంటారు భుజాల మీద వారిని. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గట్టి ఉండాలి. కానీ ఆ సోయి లేదు. ఏడోడాడ జారిపోయి నాకెందుకు 16 లక్షల జనాభా లెక్కలకు రాలేదంటే ఎంత సిగ్గుమాలిన చర్య నీకు చెప్పుకోవడానికి. ఇంకా దాన్ని గొప్ప పని చేసినా అని అసెంబ్లీలో పెట్టి ఇంకా దేని పెట్టినా తెలియదా ప్రజలకి? ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు తప్పుడు మాటలు? అంటే స్థానిక సంస్థలలో మరొకసారి మోసం చేద్దాం అనుకున్నారు ప్రజలు. ఎన్నికలప్పుడు ఒకసారి మోసం చేశారు, సాధారణ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఓట్లేసి పార్లమెంట్ ఎన్నికల నాడు మోసం చేసిండ్రు, అన్ని తేలిపోయినాయి. ఇప్పుడు ఈసారి మెజారిటీ జనాభా ఉన్న బీసీ ఎస్సీ మిత్రుల్ని మంచి చేసుకుందాం, ఈ ఒక్క ఎన్నికలు ఉన్నాయి ముందట, ఈ బయటపడేసుకుంటే మనం అడిటో రోడ్డు చూద్దాం, ఈ 3 ఏళ్ళ తర్వాత కదా మమ్మల్ని వీకేసేది, 3.5 ఏళ్ళ తర్వాత కదా అని ఈసారి కూడా మరోసారి మోసం చేద్దాం అనుకోని ముందరకు వచ్చింది. వాస్తవానికి పాపం వాళ్ళు ఆ 1000 గొంతులు లక్షల డబ్బుల కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు, నువ్వు ఇంకా చేస్తావని. బీసీ సోదరులు నువ్వే ఎన్నికప్పుడు హామీ ఇచ్చినావు కాబట్టి, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినావు కాబట్టి అడుగుతున్నారు. మరి నువ్వు ఆ ఎన్నికలు పెట్టాల్సుకుంటే మా లెక్క పెట్టమని అడిగింది. దానికి వాళ్ళని మోసం చేయడానికి అసెంబ్లీలో పెట్టి నేనేదో కేంద్రానికి పంపినా ఇక కేంద్రం ఇస్తలేదు అని చెప్పి ఈ బీసీ బిడ్డలు అమాయకులు పాపం ఇది చెప్పగానే మనం నమ్మేస్తారు.
ఇక మన వెనకాల వస్తారు మనం కొట్టుకుంటా అని చెప్పి కళలు కానీ పెట్టిండ్రు. ఇది రివర్స్ దాన్ని ఇప్పుడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి. దానికి గిట్ల పన్నోడు మున్నోడు లేనోడు లేచి వచ్చి ఇదోటి అదొకటి మాట్లాడి మళ్ళీ కేసీఆర్ అంటేనే కదా మా పూట గడిచేది. జనం కూడా కోపానికి వస్తున్నారు. ఎన్నిసార్లు తిడతారు ఆ కేసీఆర్ని బుద్ధులనికి ఏమన్నా అని చెప్పి అంటూనే ఉన్నారు ప్రజలు. ఊకే కేసీఆర్ మీద ఏడుస్తావు, లేడు కేసీఆర్ అంటావు, కాసేపు కేసీఆర్ మాయం చేసిన అంటావు. రోజు తిరుపతి వెంకన్నని తెలిసినట్టు, రాముల వారిని తెలిసినట్టు, మా యాదగిరి లక్ష్మీనరసింహని తెలిసినట్టు రోజు ఒకసారి తలబడుతుంది నువ్వు నీ మంత్రి వర్గం. ఓ కేసు పెట్టాలంటాడు, ఓడు ఆడి రావాలంటాడు, ఓడి ఈడికి రావాలంటాడు. ఏడికి ఎప్పుడు రావాలనో కేసీఆర్కి తెలుసు బాగా. ఎప్పుడు రావాలని ప్రజలు కోరుకుంటారో తెలుసు. ప్రజలు కూడా ఎప్పుడు వస్తే సంతోషపడతారో కూడా ఆయనకు కూడా తెలుసు. ఇది చిల్లర మాటలు, చిల్లర వేషాలు, వీటితో ఉన్న పరువు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.